ఈరోజు మెసేజ్ ఎంతో అద్భుతంగా ఉంది, ఆత్మీయంగా ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక విధానము, ఎందుకు జ్ఞానులు వచ్చారు అన్న విధానంలో ఏమి వాళ్ళు యేసుక్రీస్తు వారిని గురించి విన్నటువంటి సంఘటనలు, అలాగే వాళ్ళు విడిచిపెట్టినటువంటి విధానము, భర్తమై ఏమి విడిచిపెట్టాడు, పాత జీవితాన్ని విడిచిపెట్టి చేసినటువంటి యొక్క విధానంలో అద్భుతంగా చెప్పారు. అదిగాక ఇవాళ చాలా వండర్ఫుల్ మెసేజ్ ఏంటంటే భూమి ఈ భూమి గురించి చెప్పినటువంటి విధానంలో విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు మన భూమి కన్నా 108 రెట్లు పెద్ద అని చెప్పి, దానికన్నా మళ్ళీ ఇంకా నక్షత్రం చాలా పెద్దదని చెప్పినటువంటి అంత విశ్వంలో 115 రెట్లు ఉన్నటువంటి ఆ నక్షత్రం, సూర్యుడి కన్నా పెద్దైనటువంటి నక్షత్రంలో మనం అసలు ఎక్కడ ఉంటామో కూడా తెలియనటువంటి అణువు కూడా ఉన్నాం. అసలు అణువులో కూడా ఇంకా సగం ఉంటాం మనం. అట్లాంటి విశ్వంలో మనల్ని ఎక్కడో ఉన్నటువంటి మనల్ని దేవుడు గుర్తుపెట్టుకొని, ఈ దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని సృష్టించి మన కోసం నివాసాలు ఏర్పాటు చేసి మనల్ని అద్భుతంగా పరలోక రాజ్యానికి చేర్చుకోవడానికి మనల్ని పిలిచినటువంటి దేవుడు గొప్పదనాన్ని ఈరోజు గొప్పగా చెప్పినటువంటి పాల్ ఇమ్మానుయేల్ గారి యొక్క మెసేజ్ చాలా వండర్ఫుల్, అద్భుతంగా ఉంది. చాలా ఆత్మీయంగా మేము బలపడ్డాము. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.